కేవలం 5 ఏళ్ల కాల పరిమితిలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయోపరిమితి పెంపుదల యోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించడం భారంగా మారిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఈ ఆలోచన మానుకోవాలి. తక్కువ కాల పరిమితిలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపుదల అంత మంచిది కాదు. ఉద్యోగుల్లో ఆందోళన ఉన్నందున ఈ విషయమై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి. రిటైర్మెంట్ వయస్సు పెంపుదలకు కొన్ని ప్రమాణాలు ఉంటాయి. అది సగటు పౌరుని ఆయు ప్రయాణం ప్రతిపదికగా ఉంటుంది. దాని పెరుగుదలకు కొన్ని మౌలిక ప్రమాణాలు, కొలమానాలు ఉంటాయి. సగటు మనిషి జీవన ప్రమాణాలు పెరుగుదల, ఆధునిక వైద్య సౌకర్యాలు, ఆరోగ్య ప్రమాణాలు ఈ 3 సూచికలు బాగున్నప్పుడు మనిషి సగటు ఆయు ప్రయాణం పెరుగుతుంది. ఇక రాష్ట్రంలో 2020లోనే పెరిగిన సగటు మనిషి ఆయు ప్రమాణం దృష్టిలో పెట్టుకుని రిటైర్మెంట్ వయో పరిమితి 58 ఏళ్ల నుండి 61 సంవత్సరాలకు పెంచింది అప్పటి ప్రభుత్వం. ఫలితంగా ప్రతి ఏటా రిటైర్డ్ కావాల్సిన ఉద్యోగులు 3 ఏండ్లకు ఒకసారి 10,000 మంది 2024లో రిటైర్డ్ కావాల్సి వచ్చింది. వారికి చెల్లించాల్సిన 8,200 కోట్ల రూపాయలు నేటికి అందించలేదు. ఉద్యోగులు దాచుకున్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్, గ్రూప్ ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్, పెన్షన్, కమ్యుటేషన్ ఇలా మొత్తం కలిపి ఒక్కో రిటైర్డ్ ఉద్యోగికి 50 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ప్రభుత్వం బకాయి పడింది. 2024 ఏప్రిల్ నుంచి ఈ బకాయిలు పరంపర పెరుగుతూనే ఉంది. రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయబద్ధంగా చెల్లించాల్సిన బకాయిలను చెల్లించలేదు. అలాగే 2025 ఏప్రిల్ నుండి 2026 ఏప్రిల్ నాటికి 1,400 మంది గేటెడ్ అధికారులు, 5,000 మంది నాన్ గేటెడ్ ఉద్యోగులు, మరో 3,100 మంది ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు కలిపి మొత్తం 9,600 మంది రిటైర్మెంట్‌కు సిద్ధంగా ఉన్నారు. అంటే మరో 8,000 కోట్ల రిటైర్మెంట్ బకాయిలు కలుపుకుంటే మొత్తం కలిపి 16,000 కోట్లు పైచీలుకు పెరిగే అవకాశం ఉంది. ప్రతి నెల రిటైర్డ్ అయిన ఉద్యోగులకు 100 కోట్లు కేటాయిస్తే సర్దుబాటు అయ్యే స్థితి నుంచి 2 ఏండ్లుగా పెండింగ్‌లో పెట్టడంతో ఏకంగా బకాయిలు 16,000 కోట్లను దాటనుంది. ఇప్పటికే రాష్ట్రంలో రిటైర్మెంట్ పొంది బకాయిలు రాక ఆందోళన చెంది ఆత్మహత్యలు, గుండెపోట్లతో మృతి చెందిన వారి సంఖ్య 2 డజన్ల సంఖ్య దాటింది. జిల్లాలో రిటైర్డ్ ఉద్యోగులు నిత్యం ఏదో ఒక ఆందోళన చేస్తూనే ఉన్నారు. అంతేకాదు రిటైర్మెంట్ పొందిన తర్వాత ప్రశాంత జీవనం గడపాల్సిన వీరు నిత్యం బకాయిల కోసం ఎదురుచూపులతో ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితి 60 ఏండ్లుగా ఉంది. మన పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్లో 62, కర్ణాటకలో 60, ఉత్తరప్రదేశ్లో 60 ఏండ్లు ఉంది. కేంద్ర ప్రభుత్వం సైతం ఒక దశలో రిటైర్మెంట్ వయసు 60 నుంచి 65 సంవత్సరాలకు పెంచాలని యోచన చేసి విరమించుకుంది. తిరిగి పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో రిటైర్మెంట్ వయసులో చాలా వ్యత్యాసం ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జి, యూనివర్సిటీ ప్రొఫెసర్, వృత్తిరీత్యా డాక్టర్లు వయోపరిమితి 65 సంవత్సరాలుగా ఉంది. ఎందుకంటే వీరి అనుభవ పూర్వకమైన సేవలు అవసరం కనుక ఆ పెరుగుదల అనివార్యమైంది. అయితే సైన్యం, నేవీ, వాయుసేన అధికారులు రిటైర్మెంట్ వయో పరిమితి వివిధ కేడర్లను బట్టి 42 ఏండ్ల నుంచి 60 ఏండ్ల వరకు ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో మరోమారు తక్కువ కాల వ్యవధిలో ఆయు ప్రయాణ సూచి ఆశించినంత పెరగకుండా ఉద్యోగుల వయో పరిమితి పెంచడం వల్ల ఇప్పుడు చెల్లించాల్సిన రిటైర్మెంట్ బకాయిలు అదనపు భారం మరో 8,000 కోట్లు తాత్కాలికంగా ఉపశమనం పొందవచ్చునేమో. కానీ మరి 2 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి అదే మోయలేని భారం శాపం అవుతుంది. రాష్ట్రంలో 2017-18 ఏడాదికి నిరుద్యోగ సూచిక 6.1% పెరిగితే ఇప్పుడు అది 2024-25 నాటికి 3.5% అదనంగా పెరిగి ఏకంగా నిరుద్యోగ సూచిక 9.6% శాతంగా మారింది. రిటైర్మెంట్ ఖాళీలు నింపుకోవడం, రిటైర్మెంట్ వయో పరిమితి వలన ఉద్యోగ ఖాళీలు ఏర్పడకపోవడం వల్ల నిరుద్యోగ సూచిక మరింత పెరిగి నిరుద్యోగ యువత సంక్షోభం శ్రేయదాయకం కాదు. అది తిరుగుబాట్లు, సామాజిక అశాంతికి ఆజ్యం పోసే ప్రమాదం ఉంది. అటు ఉద్యోగులు కూడా తమ రిటైర్మెంట్ వయసు పెంచమని కోరడం లేదు. వీలైనంత త్వరగా ఉద్యోగ బాధ్యతలు వదిలించుకోవాలనే రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న ఉద్యోగులు ఆలోచనగా ఉంది. ఇటు నిరుద్యోగులు, అటు ఉద్యోగులకు ఇష్టం లేని ఉద్యోగం వయో పరిమితి పెంపుదల. తాత్కాలికంగా ప్రభుత్వం బకాయిల శిరోభారం వాయిదా పడవచ్చునేమో, కానీ అదే భవిష్యత్తు పాలకుల సంక్షోభానికి, పరిపాలనకు సారాగతం కానుంది.